వెస్ట్రన్ టాయిలెట్ లేకుండా చేశారు. అని పుంకాలుగా కథనాలు, గంటల కొద్ది డిబేట్లు, ప్రెస్ మీట్లు. మరి ఈ రోజు అసలు కనీసం పిటిషన్ కూడా వేయలేదండి. వంశీ గారు ఎక్కడైనా పిటిషన్ వేసారా నాకు అసలు ఇవన్నీ కావాలని? లేకపోతే వంశీ గారు వాళ్ళతో పోలీసులతో గొడవ పడతా ఉంటే వీళ్ళు వెళ్ళి షూటింగ్ చేశారా? ఇవన్నీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ బూత్ రాతలు రాయటం, దాన్ని పట్టుకొని డిబేట్లో మనం మాట్లాడటం. సార్ మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే న్యాయ సహాయం పొందడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇంకొక విషయం అండి, మన ఆయన మాట్లాడుతున్నారు, ఎవరు మన నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది జైలుకి వెళ్ళి సచ్చినుడిగా రావాలంట. ఏంటి సార్ జైలుకి వెళ్ళేది? జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంశంలో మెరిట్ బేస్ లో ఇచ్చింది బెయిల్. ఆ కేసు అంశంలో కోర్టులో ఏదైతే ఉన్నాయో డిశ్చార్జ్ పిటిషన్స్ మీదుగా విచారణ అన్ని జరుగుతూ ఉంది. న్యాయస్థానంలో ఉన్న దానికి ఈయన తీర్పులు ఇచ్చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇంకా ఉండాలి సార్. ఇంకోటి 11 అంటున్నారు సార్. 11 అన్న 30 ఏళ్ళ ఇండస్ట్రీ బెడ్ ఎక్కాడు. 11 అన్న తమ కిరణ్ రాయల్ పరిస్థితి ఏందో చూశారు. 2 చోట్ల ఓడిపోయారు ప్రజాక్షేత్రంలో మీ నాయకుడు, అది గుర్తుపెట్టుకోండి. ఏలాంటి చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. పాపం పోటీ చేసి 2 చోట్ల, ఒక చోట కూడా కాదు 2 చోట్ల ఓడిపోయారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సార్, ఏదైతే రోజా గారి గురించి మాట్లాడుతూ పొగబెట్టే అంశంలో పొగబెడుతున్నా అన్నా, నాగేంద్ర అన్న, రోజా గారు మా పార్టీ మేము పొగబెడుతున్నామో ఏమో తర్వాత విషయం. కూటమిలో మీ పవన్ కళ్యాణ్ గారికి పొగబెడుతున్నారంట, అందుకే 2 క్యాబినెట్లకు రాలా, తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాయి. ఆ తర్వాత రోజు కవాతు చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. 14,000 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయంట తమ శాఖల్లో. ఇచ్చింది ప్రభుత్వమే. ర్యాంకింగ్ సార్, ఇది మాత్రం దారుణం సార్. నాగేంద్ర అన్న, నాకు మీ మీద జాలి కలిగిందన్న, సానుభూతి కూడా కలిగింది సార్ తెలుగుదేశం పార్టీ మీద. ఎంతకాల సార్ 10వ తరగతి ఫెయిల్ అయితే మాత్రం 10వ ర్యాంక్ ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆయన్ని అవమానించడం అనేది తప్పు సార్ అది. ఇంకోటి 14,000 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారో చెప్పనా సార్? ఎవరిచ్చారంటే ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో చెప్పనా సార్? అత్యధికంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మాత్రమే ఫైల్స్ పెండింగ్ ఉన్నాయని ఎందుకు ఇచ్చిందో తెలుసా సార్? ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీ శాఖని నువ్వు సరిగా వెలగబెట్టలేకుండా మళ్ళీ మీ అన్నకు అడుగుతా ఉన్నావు శాఖ, సో ముందు నీ శాఖను సరిగ్గా వెలగబెట్టు అని చెప్పడం కోసం జరుగుతా ఉంది. ఇంకోటి, వీళ్ళేదో పవన్ కళ్యాణ్ గారిని భారీగా ఊహించుకుంటున్నారు జనసేన వాళ్ళు. పాపం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు పెట్టాపురంలో కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి. విద్యాసాగర్ నాయుడు గారు పోస్టింగ్ అడిగి తీయలేదంట, దేవాదాయ శాఖలో పోస్టింగ్ అడిగి తీయలేదంట. అలిగి కూర్చో అన్నాడు సార్, ముందు మీది చక్కదిద్దుకోండి, క్యాబినెట్ కి రాకుండా. అడిగితే సార్ నవ్వు వచ్చింది సార్. తీవ్రమైన వెన్నునొప్పి అంట సార్. ముందు రోజు ఏమో తీవ్రమైన వెన్నునొప్పి సార్, తర్వాత రోజు మాత్రం కేరళలో ఎయిర్పోర్ట్ నుంచి కవాత్ చేసుకుంటూ సైనికుల్లాగట్ట సెల్యూట్ కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తా ఉన్నాడు సార్. ప్రజలు నవ్వుకున్నారన్న. ముందు మీ కూటమిలో ఒకరి సఖ్యత ఒకటి ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉంది? ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికే ఎక్కడ రెస్పెక్ట్ దొరకట్లేదు. ఏదైనా మా పవన్ కళ్యాణ్ పరిస్థితిని ఆలోచించకుండా మా మీద ఎందుకు మీకు? ఓకే, మా పార్టీలో మేము అంతర్గతంగా వస్తాం. మళ్ళీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాం సార్, ఫైనల్ గా ఒకే ఒక మాట కన్క్లూడ్ చేస్తుంది సార్. ఈ కూటమి వాళ్ళు ఎన్ని కేసులైనా పెట్టుకొని ఏమైనా చేసుకొని ప్రజా వ్యతిరేకంగా వీళ్ళు చేసేటువంటి విధానాల పట్ల ఖచ్చితంగా గళమిప్పుతాం, పోరాటం చేస్తాం. ఇంకొక మాత్రం వాస్తవం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణులు మొత్తం కూడా హ్యాపీగా ఉన్నాయి సార్ ఈ రోజు. ఏ విషయంలో తెలుసా సార్? ఏ విషయంలో చెప్పండి సార్? ఏ విషయంలో చెప్తా ఒక్క నిమిషం. వంశీ గారిని అరెస్ట్ చేస్తారు, వంశీ గారిని అరెస్ట్ చేస్తారు, అదిగో పులి అన్నట్టుగా వంశీ గారిని అరెస్ట్ చేస్తారు. రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత పోరాటం ఏ స్థాయిలో ఉంటుంది? వీళ్ళు అదే విధంగా ఏదైతే నాని గారిని అరెస్ట్ చేశారనుకోండి, రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత పోరాటం ఏ స్థాయిలో ఉంటుంది? అదిగో పులి అని ఎన్నాళ్ళు బెదిరిస్తారు సార్. ఓకే గాయత్రి గారు, మీరు అరెస్ట్ చేయడం మీకే ఇబ్బంది, రేపు వేరే లెవెల్లో ఉంటుందట పోరాటం. ఏ లెవెల్లో ఉంటది? ఏం చేస్తారండి? ఇందాక ఆయన బాలకోటే గారిని ఇందాక బెదిరిస్తారు నేను ఇక్కడ కూర్చొని, మరి ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గాయత్రి గారు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా అన్ని మ్యూట్ చేయండి, ఆవిడకి ఇవ్వండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. నో క్రాస్ టాక్. థ్యాంక్ యూ వర్మ గారు, నేను వినిపిస్తున్నాను కదా, మ్యూట్ అయితే కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడితే, ఇప్పుడు వంశీ చరిత్ర ఏంటో ఇందాక సార్ చెప్పారు, బాలకోటే గారు చెప్పారు, కాదు దానిలో తప్పులు ఉన్నాయి, మీకు ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పండి, అంతేగాని మీరు ఇక్కడ